ఈ పురాతన ఆలయం. ఎందుకంటే మీరు దాని చరిత్ర చూసుకుంటా ఉంటే వందల సంవత్సరాల కొద్దీ, అంటే బ్రిటిష్ కాలం దగ్గర నుంచి కూడా దాని చరిత్ర సంబంధించి డాక్యుమెంట్స్ కానీ అవన్నీ ఉన్నాయి. దానిలో ఏంటంటే దాన్ని మళ్ళీ ఆ ఆలయాన్ని పునర్నిర్మించాలి, దాన్ని మళ్ళీ విగ్రహాలు అక్కడ ప్రతిష్ఠించాలనే ఉద్దేశం మీద ఇంతకుముందు రఘురామకృష్ణరాజు గారు అక్కడ పూజా కార్యక్రమాలు అయితే చేయడం జరుగుతూ ఉందంటే, ఆ సమయంలో ఆ పెద్దపేటలో ఉన్నటువంటి కొంతమంది, అంటే వీళ్ళ దళితులు కూడా అనకూడదండి, మత మార్పిడి చేసుకున్న దళితులు అని చెప్పేసి అన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇటు పక్కన సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు ప్రకారంగానో, లేదంటే రఘురామకృష్ణ గారు అటువంటి వీళ్ళు ఉండే చోట గుడి కడుతున్నారని చెప్పేసి మనసులో పెట్టుకోవడము, వీళ్ళంతా కుట్ర పన్నేసి నిన్న రఘురామకృష్ణరాజు గారు వచ్చే సమయాన కొంతమంది అల్లరి మోక, వాళ్ళని అల్లరి మోక అంటే కూడా ఒక గంజా బ్యాచ్ అనొచ్చు ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే అండి ఇప్పుడు వరకు 57 మంది మీద కేసులు ఇప్పుడు వరకు పలు సెక్షన్ల మీద అరెస్ట్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు కూడా ఇంకా అరెస్టుల పరంపర జరుగుతూనే ఉంది. దీనిలో చాలామంది వరకు చూసుకుంటా ఉండంటే ముఖ్యంగా యువతని మత్తుకు బానిస చేసి మతానికి సంబంధించి ఇటువంటి ఒక రుద్దుడు అనేది వాళ్ళ మీద ప్రయోగాలు చేసేసి వాళ్ళని రోడ్డు మీద విచ్చలవిడిగా రోడ్డు మీదకి వచ్చేటట్టుగా కొంతమంది నీలి వ్యక్తులు కొంతమంది చేస్తున్నారని చెప్పేసి మాకు ఈ విషయంలో తెలిసింది. దానిలో భాగంగానే నిన్న రఘురామకృష్ణ గారు వచ్చినప్పుడు అక్కడ కొంతమంది బొట్టు లేకుండా కొంతమంది ఆడవాళ్ళు గుళ్ళోపలికి వచ్చి విగ్రహానికి పూలమాల వేస్తామంటే అక్కడ పూలమాల వేయలేకుండా అడ్డం పడ్డం, అయినా కానీ వాళ్ళని దాటుకొని వెళ్ళి పూలమాల వేసి గుడి బయటికి వెళ్ళిన తర్వాత ఆ పూలమాలని తీసి విసిరేయడం కూడా మీకు వీడియోల రూపంలో మీకు కనిపిస్తూనే ఉంటాయి. కావాలంటే మీ పీసీ గారిని ఒకసారి అది ప్లే చేయమని చెప్పండి. దీంట్లో ప్రధానంగా చూసుకుంటా ఉండంటే పక్కా ప్లాన్ ప్రకారంగా కొంతమంది వ్యక్తులు కానీ కొంతమంది వ్యక్తులను కానీ కన్నా ఇక్కడ కొంతమంది వర్గాల వారీగా కొంతమంది సముదాయంగా ఏర్పడిపోయి నిన్న ఈ కుట్రలు చేశారని చెప్పేసి మనం చెప్పచ్చండి. ఎందుకంటే పెద్ద కాపురం, కొల్లిపర్రు, చిన్న కాపురం, దుంపగడప,